ఆంధ్రప్రదేశ్లో అక్రమ కట్టడాల కూల్చివేతలో స్పీడ్ పెంచారు. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. పోలీసుల భద్రత నడుమ కూల్చివేతలు చేపట్టారు. నిర్మాణ దశలో ఉన్న భవనాన్ని భారీ బందోబస్తు నడుమ ప్రొక్లెయినర్లు సహాయంతో కూల్చివేశారు. వేకువజామున 5 గంటల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు చేరుకున్న మున్సిపల్ అధికారులు ప్రొక్లెయినర్లు బుల్డోజర్లతో కూల్చివేతలు ప్రారంభించారు. స్లాబ్ వేసేందుకు సిద్ధంగా ఉన్న భవనం పిల్లర్లను కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో ఈ చర్యలు చేపట్టారు. ఇక అదే సమయంలో ఆ ప్రాంతానికి వైసీపీ నేతలు కార్యకర్తలు తరలి రాకుండా గేట్లు వేశారు పోలీసులు. మరోవైపు నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయాలన్న సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇక ఇదే విషయాన్ని సిఆర్డీఏ కమిషనర్ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకువెళ్లారు. అయినప్పటికీ సిఆర్డీఏ కూల్చివేతలు చేపట్టింది. ఇదే విషయాన్ని మరోసారి హైకోర్టు దృష్టికి వెళ్తామని వైసీపీ చెబుతోంది. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేయడంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యగా వర్ణించారు. సీఎం చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకువెళ్లారని దుయ్యబట్టారు. దాదాపు పూర్తి కావచ్చిన భవనాన్ని కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఖాతరు చేయలేదని, చట్టం న్యాయం కనుమరుగైపోయాయని, దేశంలో ప్రజాస్వామ్యవాదులంతా ఈ దుశ్చర్యను ఖండించాలని, ఇలాంటి బెదిరింపులకు తలొగ్గేది లేదంటూ ట్వీట్ చేశారు ఆయన. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.